అంటే 2 కార్లోస్కి వెళ్ళిపోయాం, పెట్రోల్ డీజిల్ పోపించుకున్నాం, మాకు ఎవడని డబ్బులు ఇచ్చాడా? ఈరోజు ఏదో వీడియో పెట్టినట్టున్నాడు ఎగనెస్ట్గా, దానికి ఒక 10 లక్షలు వ్యూస్ వచ్చి ఉంటే మరి డబ్బులు వచ్చేసినాయి కదా. నమస్తే అండి, నేను రజాక్. పల్లవి ప్రశాంత్పై ఒక కన్స్ట్రక్టివ్గా ఒక రకమైన స్ట్రాటజికల్గానే కుట్ర చేశారంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే తను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు, అదే సరే గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళమంటే మెయిన్ గేట్ నుంచి వచ్చాడని చెప్పేసి మెయిన్ దానిలో భాగంగానే ఎక్స్క్యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఎంతలా చిదిమేళని చూస్తున్నారంటే అతన్ని ఇక్కడ సెంటిమెంట్స్ కోసం కాదు, కానీ ఏంటంటే అతను 105 రోజుల పాటు హౌస్లో ఉన్నాడు, 12 కష్టాలు పడి ఉంటాడు, సాధక బాధకాలన్నీ చూసుంటాడు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటాడు. ఇలాంటి టైంలో ఇంటర్వ్యూల కోసం అని చెప్పేసి ఎగబడి చివరాఖరికి ఇంటర్వ్యూలు నిరాకరించినందుకో లేదంటే ఇంకేదో చెప్పినందుకు గాను ఈ రోజున మళ్ళీ అతని వ్యక్తిగత జీవితాన్ని అంటే వ్యక్తిత్వాన్ని టార్నిష్ చేసే ప్రయత్నం, డిగ్రేడ్ చేసే ప్రయత్నం స్పష్టంగా అయితే జరుగుతుంది తెలుగు సోకాల్డ్ సోషల్ మీడియా జర్నలిస్టుల నుంచి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో పక్కదారి పట్టింది, దారి తప్పిందన్న విషయం తెలుసు, కానీ సోకాల్డ్ సోషల్ మీడియా జర్నలిస్టుల దగ్గర నుంచి ఈ రోజున యాంకర్స్ దగ్గర నుంచి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి. నేను ఒక విషయం మాట్లాడాలి ఇక్కడ, ఏమంటే ఈ సోకాల్డ్ సోషల్ మీడియా యాంకర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ యూట్యూబ్ వీడియోలు చేసేది దేశాన్ని ఉద్ధరించడానికి అనుకున్నారా, లేదంటే ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అనుకున్నారా? బొక్కేం కాదు, ప్రపంచాన్ని కాదు, దేశాన్ని కాదు, చుట్టుపక్కల ఉన్న మనుషులు కాదు, ఎవరిని ఉద్ధరించడానికి కాదు, డబ్బులు సంపాదించుకోవడానికి. ఈ రోజున ఒక వీడియో యూట్యూబ్లో పడుతుందన్నా, ఫేస్బుక్లో పడుతుందన్నా రీజన్ ఏంటంటే డబ్బులు వస్తాయి అని చెప్పేసి, అది ప్రొఫెషన్గా ఎంచుకున్నారు కాబట్టి డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే ప్రతి ఒక్కడి వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. అంతే తప్ప దేశాన్ని ఉద్ధరించడం కోసమో ఇంకేదో ఉద్ధరించడం కోసం కాదు. ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ టిక్టాక్లో వీడియోస్ చేయడానికి ఫేమస్ అవడం కోసం చేసుకున్నాడు, మట్టి తిన్నాడు, రకరకాల కుప్పిగంతులు వేసాడు, తనకంటూ ఒక ఫేమ్ని తెచ్చుకున్నాడు, బిగ్ బాస్కి కాళ్ళ ఎలా పడ్డాడు, 3-4 ఏళ్ల నుంచి కష్టపడితే ఇప్పుడు ఏదో పడిందంట. అంత స్ట్రగుల్ అయ్యేటువంటి వ్యక్తి అలాంటి నేపథ్యంలో, అలా స్ట్రగుల్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి అని నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడుక్కున్నాడు. అది వాస్తవం, అది ఎవరికి కాదనట్లేదు. కానీ ఏంటంటే అలా అడుక్కున్నాడు కదా అని చెప్పేసి ఈ రోజున కష్టకాలంలో ఉంటే ఆ విధంగా అవమానపరుస్తూ ఎవడో యాంకర్ శివ అంట, ఇంకోటి ఎవడంటే యాంకర్ ధనుష్ అంట, ధనుష్ ఇంకోడు, ఇంకా ఇలా సోషల్ మీడియాలో యాంకర్స్గా ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితి ఏమంటే వీళ్ళకి ఏంటంటే అర్జెంటుగా తిండి తిన్నా తినకపోయినా వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చేయాలన్నమాట. ఇది పరిస్థితి. మనోడిని చేసి తెలిసి తప్పు జరిగిందో తెలియక తప్పు జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. మన దేశంలో చట్టాలు ఎంత బాగుంటాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు, డబ్బున్నోడికి చట్టం చుట్టం, అంటే డబ్బున్నోడికి చట్టం ఒకలా పనిచేస్తుంది, డబ్బు లేనోడికి చట్టం ఇంకోలా పనిచేస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చుట్టాలు. ఎలా అంటే మన దేశంలో ఒక వ్యక్తిని డైరెక్ట్గా మర్డర్ చేసో లేకపోతే ఇంకేదో చేసేస్తే మళ్ళీ ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి కూడా మన దేశంలో బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. లక్షల కోట్ల కుంభకోణాలు చేసినా మన దేశంలో బెయిల్ వచ్చి చాలా చక్కగా ఉన్నత స్థాయిలో పదవులు అనుభవించవచ్చు అనమాట. రాజకీయంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకేదైనా అయిపోవచ్చు అనమాట. మన రాజకీయ నాయకులు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక 85%, 70 నుంచి 85% వరకు ఎమ్మెల్యేలంతా కూడా ఈ క్రిమినల్లో లేకపోతే ఆర్థిక నేరగాళ్ళు ఏదో దానికి సంబంధించినటువంటి కేసుల్లో ఉన్నవాళ్ళే. కానీ మనోళ్ళు మాత్రం లగ్జరియస్గా తిరుగుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంకో ఇంట్రెస్ట్ అనమాట. సినీ సెలబ్రిటీ ఎవరైనా టాప్ యాక్టర్ కానీ లేదంటే టాప్ పొలిటికల్ లీడర్ కొడుకు కానీ ఇలాంటి వాటిలో దొరికితేనో ఇంకేదైనా చేస్తేనో గప్చుప్ అని సైలెంట్గా ఉండేటటువంటి వ్యక్తులంతా ఒక్కసారిగా ఒక సామాన్యుడు తిప్పి కొడితే మన ఒక ధనుష్ అనేవాడు ఒక పోస్ట్ పెట్టాడు, వాళ్ళకి 4 ఎకరాల భూమి ఉందంట, ఒక ఇల్లు ఉందంట, ఒక ట్రాక్టర్ ఉందంట, అతను రైతుల అంటే అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా అవుతాడు, రిచ్ ఫ్యామిలీ కదా అన్నట్టుగా మాట్లాడేది జరుగుతుంది. ఇలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో బయటకు రాకుండా జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే నేను ఒకంత షాక్ అయ్యాను. పల్లవి ప్రశాంత్ అనేవాడు ఎక్కడ కూడా న్యూసెన్స్ చేయమని క్రియేట్ చేయాలి, కానీ అతను చేసిన తప్పేందంటే అతను మాబ్లోకి వెళ్ళడం, మాబ్లోకి పోలీసులు రావద్దన్నారు, వెళ్ళడం, అది చేసిన తప్పు, అదే మెయిన్ తప్పు అండ్ లాస్ట్ తప్పు. రెండోది ఏంటంటే ఈ కాన్స్పిరసీ చూసుకుంటే కనుక అసలు నిజంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇదంతా చేశారా, ఉన్నటువంటి మెయిన్ హిడెన్ అజెండా ఏంటి, ఎందుకు ఉంది? అక్కడ అమర్దీప్ అభిమానులు ఉన్నారు, పల్లవి ప్రశాంత్ అభిమానులు ఉన్నారు. ఈ పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒకవేళ మనోడు గెలిచాడు కాబట్టి ఎంజాయ్ చేసుకుంటా కుప్పిగంతులు వేసుకుంటూ ఉండాలి, కానీ బస్ అద్దాలు ఎందుకు పాల్గొట్టాలి వీళ్ళు? నాకు ఇప్పటికే అర్థం కానటువంటి పరిస్థితి. బస్ అద్దాలు ఇప్పుడు గెలిచినోడు బస్ అద్దాలు ఎలా పగలు కొట్టించుకుంటాడు?
ఓడిపోయినోడు వాడికి ఆక్రోషంతో కోపంతో ఇంకేదైనా చేసినంటే దాంట్లో అర్థం ఉంది, కానీ గెలిచినోడు ఎలా చేస్తాడు నాకు ఇప్పటికీ ఈ లాజిక్ అర్థం కాల. మరి దీనికి సంబంధించి ఏ విధంగా కేసులు పెట్టారో మనకు తెలియదు, కానీ దానికి సంబంధించి లీగల్గా కానీ మొత్తానికైతే మనోడినైతే గట్టిగానే ఇరికిచ్చారు. బిగ్ బాస్లో 100 రోజుల పైగా ఆ ఇంట్లో నానా రకాలుగా పడినన్ని కష్టాలు పడ్డాడు, బయటకు వచ్చాడు తృప్తిగా. 2 రోజులు కూడా ఇంట్లో లేనటువంటి పరిస్థితి. ఒకరోజు ఆ రోజు సాయంత్రం ఏదో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్టున్నారు. ఆ రోజంతా కూడా ఈ మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే సో కాల్డ్ సోషల్ మీడియా యాంకర్స్ అంతా కూడా వెళ్ళిపోయి నాకు ఇంటర్వ్యూ ఒక 60 ఛానళ్ళు వచ్చినాయి. అంటే ఎవరికైనా ఇవ్వాలి? ఒక్కొక్కటి 20 నిమిషాలు 60 గంట తీసుకుంటారు అనుకుందాం. మొత్తం చేసినా కానీ 20 గంటలు అవుతుంది, 60 గంటలు అవుతుంది. ఒక్కొక్కడికి ఒక గంట ఇచ్చినా, లేదంటే ఒక్కొక్కడికి ఒక 30 నిమిషాలు చొప్పున ఇచ్చా కానీ దాదాపు 30 గంటలు అవుతుంది. అంటే రోజు మొత్తం అవుతుంది. అంటే ఇలా ఎలా ఉంటుందంటే ఈ సో కాల్డ్ సోషల్ మీడియా యాంకర్స్ అందరికీ కూడా వ్యూవర్షిప్ కోసం, మళ్ళీ చెప్తున్నా, బ్యాక్ టు దానికి వద్దాం. వీళ్ళందరూ వీడియోలు చేసేది ఎవరిని ఉద్ధరించడానికి కాదు, ఈ పల్లవి ప్రశాంత్ ఉద్ధరించడానికి, ఇంకెవరిని ఉద్ధరించడానికి కాదు. ఈరోజు మనం చేసిన వీడియో వాయిస్ అంతే, చివరాఖరికి దీని ద్వారా కూడా డబ్బులు వస్తాయి అంతే. ఫైనల్గా ఏంటంటే ఎవడు ఏ వీడియో చేసినా దాని వెనుక హిడెన్ అజెండా మాత్రం మనీతోనే ఉంటుంది. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో పనిచేస్తున్న చాలా మంది వరకు డబ్బుల కోసమే పనిచేస్తారు, డబ్బుల కోసమే అడ్డగోలు థంబ్నెయిల్స్ పెడతారు, డబ్బుల కోసమే అడ్డగోలు టైటిల్స్ పెడతారు, డబ్బుల కోసమే ఈ విధంగా అడ్డగోలుగా కామెంట్లు పాస్ చేస్తూ ఉంటారన్నమాట. వాడేదో కష్టాలు పడినన్ని పడ్డాడు, వెళ్ళాడు, సరే మీ ఒకనొక టైంలో మీ దగ్గరకు వచ్చి అడుక్కొని ఉండొచ్చు గాక. అంత మాత్రాన ఈ రోజున మమ్మల్ని 18 గంటలు నిలబెడతాడా? మమ్మల్ని ఇలా అంటే 2 కార్లోస్కి వెళ్ళిపోయాం, పెట్రోల్ డీజిల్ పోపించుకున్నాం, మాకు ఎవడని డబ్బులు ఇచ్చాడా? ఈరోజు ఏదో వీడియో పెట్టినట్టున్నాడు ఎగనెస్ట్గా, దానికి ఒక 10 లక్షల వ్యూస్ వచ్చి ఉంటే మరి డబ్బులు వచ్చినాయి కదా, డబ్బులు వచ్చినాయి కదా. అంటే ఎంత చిల్లర అంటే మళ్ళీ డీఫేమ్ చేయడం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పల్లవి ప్రశాంత్ అనేవాడు దాంట్లో ఈ లాస్ట్ 5 సీజన్స్కి 6 సీజన్స్కి ఈ సీజన్కి జరిగినటువంటి తేడా ఏంటంటే లాస్ట్ 5 సీజన్స్లో ఇంత మాబ్ కానీ ఇంత కానీ క్రియేట్ కావాలి, ఇంత హార్ట్ఫుల్ సపోర్ట్ అయితే వాళ్ళకి రాలా. కానీ పల్లవి ప్రశాంత్ విషయంలో ఎందుకు వచ్చిందంటే కేవలం సెంటిమెంట్ పరంగానే వచ్చింది. అంటే మనం ఒక సినిమాలో యాక్టర్లు తెలిసినా తెలియకపోయినా, కథ మనకు తెలిసినా తెలియకపోయినా హీరోని ఎవడైనా కొడతా ఉంటే సింపతి ఎందుకు అవుతుంది? హీరో ఎవడో మనకు తెలియదు కదా, కథలో ఎందుకు లీనమైపోతాం? అదేవిధంగా ఈ బిగ్ బాస్ షోలో కూడా మిగిలిన అందరు వ్యక్తులు టార్గెట్ చేస్తూ ఉంటే, వీడిని ఒక్కడనే విలన్గా చేస్తూ ఉంటే అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు తప్ప ఎవరికి కూడా అంతేం ఉండదు. ఎవరికి సంబంధాలు ఉంటాయి? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏమన్నా మనందరిలో వ్యక్తి ఏంటి సంబంధ బాంధవ్యాలు ఉండడానికి లేదు. జస్ట్ ఏంటంటే సింపతి మీద ఎవడు గెలిచిన, లాస్ట్ టైం కౌశల్ గెలిచిన, అభిజిత్ గెలిచిన, సన్నీ గెలిచిన, ఈరోజు పల్లవి ప్రశాంత్ గెలిచిన, ఎవరు గెలిచినా వాళ్ళని కార్నర్ చేశారు కాబట్టి వాళ్ళు విన్ అయ్యారు. బిగ్ బాస్లో కార్నర్ చేయని వ్యక్తులంతా కూడా గ్రూపులు కట్టేసి, ఇప్పుడు శివాజీ అనేవాడు ఎలా సపోర్ట్ చేశారు? శివాజీ గారు ఎలా అంటే ఈ అబ్బాయిని కార్నర్ చేస్తున్నారు, ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు, హితహీనంగా చూస్తున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నిలిచారు తప్ప ఇంకొక రీజన్ లేదు. కానీ ఈ రోజున ఒక్కడి అంటే మన తెలుగు వాళ్ళు, మన భారతీయుల సైకాలజీ ఏందనేది నాకు ఈరోజు అర్థమైంది క్లియర్ కట్గా. ఒక పీత పైకెక్కుతా ఉంటే బొట్లో ఉన్న మిగిలిన పీతలన్నీ కిందకి ఏ విధంగా లాగుతాయో అతనికి వచ్చిందే 25 లక్షల నుంచి 30 లక్షలు వచ్చి ఉంటాయి. సో దాంతో వెళ్ళేసి మీరు ఈ 30 లక్షలు రైతులకు పంచుతారా? వచ్చిందే బొడుగున్నంత 30 లక్షలు రైతులకు పంచుతారా? ఇస్తారా? నువ్వు ఇవి మాట్లాడగాల్సింది. అది సరే చెప్తాడు, 100 చెప్తాడు హౌస్లో ఉన్నప్పుడు, రేపొద్దున పంచుకుంటాడేమో. అది అడగాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. నువ్వు అడగాల్సింది ప్రజల్ని, నువ్వు అడగాల్సింది మీరు ఎంచుకున్నటువంటి లీడర్ని, మీ రాజకీయ నాయకుడిని, మీ ఎమ్మెల్యేని అడగాల, మాట నిలదీయాలి. అంతే తప్ప పల్లవి ప్రశాంత్ నువ్వు ఇస్తానన్నావు కదా, నువ్వు రేపు నుంచి పంచుతావా, 14 గ్రామాలు నువ్వు ఇస్తావంటే ఎస్ తనకున్న దాంట్లో ఎంతో కొంత పంచుకుంటాడేమో. కానీ మనోడి యాటిట్యూడ్ పెరిగిపోయిందని, 105 రోజులు పెరిగిన యాటిట్యూడ్ 1 రోజులు ఎలా పెరుగుతుంది? మేబీ అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి ఉత్సాహంగా ఉండి ఆ విధంగా చేసి ఉంటాడే తప్ప అంతకుమించి ఉండకపోవచ్చు. కానీ ఈ రోజున సో కాల్డ్ సోషల్ మీడియా యాంకర్స్ అంతా కూడా మనోడి మీద కక్ష కట్టారు గట్టిగానే. అదేవిధంగా చుక్క బ్యాచ్, సీరియల్ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా కక్ష కట్టారు. నాకు ఇప్పటికీ ఫైనల్గా చెప్పే లాజిక్ ఏంటంటే నాకు అర్థం కాని లాజిక్ అనమాట. అది ఏమంటే గెలిచినోడు అద్దాలు ఏ విధంగా పగల కొడితే నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. గెలిచినోడు తలకేలు పగలు కొట్టుకున్నారంట పల్లవి ప్రశాంత్ అభిమానులు, మరి అమర్దీప్ ఫ్యాన్స్. మరి అమర్దీప్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలియదు. కానీ అరెస్ట్ అయిన వాళ్ళంతా ఈ 4గురిని అరెస్ట్ చేశారంట. 4గురిలో వచ్చేసి 2 వచ్చేసి కార్ డ్రైవర్లు, ఒక పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు. మరి గెలిచినోడు ఏ విధంగా చేసాడు నాకు అర్థం కాలే. రెండోది ఏంటంటే మన దేశంలో చట్టాలు ఎంత గొప్పయో దేవుడికి ఎరుక, పెరుమాళ్ళకి ఎరుక. ఎందుకంటే
డైరెక్ట్గా డెడ్ బాడీస్ని ఇంటి దగ్గర డెలివరీ చేస్తున్నాడేమో హాయిగా ప్రశాంతంగా బయట తిరుగుతాడు, చిన్న చిన్న తప్పులు చేస్తున్నాడు ఏమో జైల్లో మగ్గుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మన దేశం, మన రాష్ట్రాలు ఉన్నాయి. సో అదేవిధంగా మన తెలుగు మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మెయిన్ స్ట్రీమ్ మీడియాని దిగజారింది అనుకుంటే ఈ రోజున సోషల్ మీడియాలో యాంకర్స్గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే చాలు వాడంత తోపు యూట్యూబర్లు ఎవడో లేడన్నంత స్థాయిలో ఈ రోజున కలరింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా పల్లవి ప్రశాంత్ విషయంలో సింపతి అని కాదు, బట్ ఏంటంటే రిచ్ ఫ్యామిలీ అని కాదు. ఈ రిచ్ అయితే కనుక ఈ పాటికి ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటకు వచ్చి ఉండేవాడు. ఏం కాదు, ఏమీ తెలియని చిన్న పిల్లగాడు అంటే దీని ఫేట్ అనాలి. సో మనోడికి వచ్చినటువంటి సింపతిని తగ్గించడానికి, దాన్ని డీగ్రేడ్ చేయడానికి సర్వదా సిద్ధదా చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి మనోడు ఈ విషయంలో గెలుస్తాడో లేదో తెలియాలి. ఇంకో విషయం ఏంటంటే సింపుల్గా చెప్పాలి, నేను ఫ్యాన్ కాదు, కానీ ఏమంటే ఒక వ్యక్తిని మళ్ళీ వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత కూడా టార్గెట్ చేయడం. రెండోది ఏంటంటే వాడు ఆ కారు మీద నిలబడడం తప్పే, న్యూసెన్స్ కేసు అవుతుంది, తప్పులేదు. కానీ ఏంటంటే బస్ అద్దాలు పగలగొట్టాడు, లేదంటే అతని ఫ్యాన్సే పగలగొట్టారు, లేదంటే కారు అద్దాలు పగలగొట్టారు అని చెప్పేసి కేసులు పెట్టిన తర్వాత గెలిచినటువంటి వ్యక్తులు ఎలా పగలగొడతారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. మరి ఏమో, మరి దాని వెనకాల హిడెన్ ఏజెంట్ ఎవరిని పట్టుకున్నారో తెలియదు. మరి పల్లవి ప్రశాంత్ అభిమానులు ఈ విధంగా చేయడం ఎవరైనా చూసి మరి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారో చూడాలి. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు, ఎందుకంటే కోర్టులో ఉన్నాయి కాబట్టి. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మనమైతే మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే సీరియల్ బ్యాచ్ దగ్గర నుంచి, అదేవిధంగా సోషల్ మీడియాలో యాంకర్స్గా ఉన్నటువంటి ఈ బ్యాచ్ల దగ్గర నుంచి, అదేవిధంగా కొన్ని పొలిటికల్ బ్యాచ్లు కూడా ఏదో టార్గెట్ చేయాలన్నట్లుగా చేశారన్నట్లుగా ఒకటి కాదు రెండు కాదు, మనోడికి శని ఎన్ని రకాల నుంచి ఎన్ని వైపుల నుంచి టార్గెట్ చేయాలో అన్ని వైపుల నుంచి టార్గెట్ చేసింది. ప్రస్తుతానికైతే జైల్లోనే ఉన్నాడు. ఎంతైన విషయం ఏంటంటే ఇతను జైల్లో ఉంటే కేవలం హెల్పింగ్గా వచ్చింది మాత్రం బోలే ఒక్కడే, బోలే షావాలి. మిగిలిన ఎవ్వడ కనిపించలా. ఏదో ఈరోజు ఒక వీడియో కనిపించింది నాకు, ఆ టేస్టీ తేజ ఎక్కడికి వచ్చినట్టు, వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా రాలా. వచ్చే ప్రయత్నం కూడా చేసినట్టు నాకైతే మాత్రం కూడా కనిపించలా. మొత్తానికైతే మనోడిని అయితే గట్టిగా టార్గెట్ చేశారు. మరి వీటన్నిటి నుంచి ఎలా ఓవర్కమ్ అవుతాడో చూడాలి. ఎందుకంటే లైఫ్లో ఒక ఆనందం వచ్చేలోపే ఇంకొక దరిద్రం వచ్చేసి తన్నేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా నెగిటివ్గానే మాట్లాడతారు బేసిక్గా. అంటే మనోడికి వచ్చిన ఫేమ్ తర్వాత మనోడు చేసినటువంటి కొంచెం రామ్ చరణ్ ఒక మాట అంటాడు, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే తగ్గించుకొని బ్రతకాలని. కానీ ఏంటంటే చిన్న చిన్న జీవితంలో కొంచెం ఆనందం రాగానే ఎగిరెగిరి పావడం, లైఫ్లో ఇలాంటి డౌన్ఫాల్స్ వస్తే కనుక మళ్ళీ మనోడు తెలుసుకుంటాడు. సో ఏదేమైనప్పటికీ అంతా దైవాధీనం అనుకోవడమే, ఈశ్వరవిద్య త్వరగా బయటకు రావాలని మనం కోరుకుందాం.